ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. హిందూపురం మున్సిపల్ కూరగాయల మార్కెట్లో మండీ షాప్ వివాదంలో వన్ టౌన్ పోలీసులు జోక్యం చేసుకుని ఏకపక్ష నిర్ణయాలతో తమ కుటుంబం వీధిన పడే విధంగా వ్యవహరించారని కూరగాయల మండీ మర్చెంట్ ముక్రం ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హిందూపురం పట్టణంలో ప్రెస్ క్లబ్లో తన మిత్రులతో కలిసి ముక్రం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తమ ఆవేదనను కన్నీరు మున్నీరుతో వెల్లడించారు. గత కొన్ని సంవత్సరాలుగా తన అన్న అమీర్ బాషా పాత మున్సిపల్ కూరగాయల మార్కెట్లో కూరగాయల మండీ మార్చెంట్గా వ్యాపారం చేస్తూ కుటుంబ జీవనం సాగిస్తూ ఉండేవారన్నారు. ప్రస్తుతం తన అన్న మనశ్శాంతికి లోనై గుండె జబ్బు వ్యాధితో ఇబ్బందులు పడుతూ ఇంటికే పరిమితమయ్యారన్నారు. పాత మున్సిపల్ కాంప్లెక్స్ పడగొట్టి నూతనంగా మున్సిపల్ వాణిజ్య సముదాయ భవనం నిర్మించారు. కానీ నూతన భవనంలో తమకు అద్దె భవనం ఇవ్వకుండా యూనియన్ నాయకులు అడ్డుపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో జీవనోపాధి కోసం కూరగాయలు మార్కెట్ సమీపంలో ఓ ప్రైవేట్ షాప్ అద్దెకు తీసుకొని అందులో వ్యాపారం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నామన్నారు. అయితే ఇది జీర్ణించుకోలేని ఎస్ జాకీర్ అనే వ్యక్తి తమ పట్ల కక్ష పెట్టుకొని ఎప్పుడు పడితే అప్పుడు గొడవలు చేస్తున్నారన్నారు. తమకు జరిగిన అన్యాయంపై వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే ఏ మాత్రం పట్టించుకోకుండా జాకీర్ అనే వ్యక్తికి వత్తాసు పలికి తమకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. అధికార పార్టీకి చెందిన కొంతమంది నాయకులు ప్రబ్దలంతో వన్ టౌన్లో ఎస్ఐగా పనిచేస్తున్న హారూన్ అనే వ్యక్తి తమను ఇష్టానుసారంగా మాట్లాడుతూ నానా రకాలుగా హింసించాడని ఆవేదన చెందారు. ఆఖరికి తాము అద్దెలో ఉన్న షాపును ఖాళీ చేయించే విధంగా వ్యవహరించారన్నారు. పోలీసులు స్వయంగా తమ షాపును ఖాళీ చేయించి తమ కుటుంబాన్ని బజారు పాలు చేశారని, పోలీసుల పట్ల తమ కుటుంబం నానా ఇబ్బందులకు పడుతున్నామని, తమకు న్యాయం చేయాలని ముక్రం కన్నీరు మున్నీరుతో విలపించారు. పోలీస్ ప్రధానంగా ఎస్ఐ వల్ల తాము చాలా ఇబ్బందులు పడుతున్నామని, ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, వారి వల్ల మేము అనాథులమయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంత చూస్తాను మీకు యాడికి నాకు బాగా అంత తెలుసు అని వార్నింగ్ ఇవ్వడం. అది వినిపిస్తారా? 3వ తారీఖు 3వ నెల 2024 ఉదయం 4 గంటల సమయంలో 5 గంటల మధ్యలో సివిల్ బస్ స్టాండ్లో ఏదైతే కూరగాయల మార్కెట్ నిర్మించినారో వ్యాపారస్తుల మధ్య కొంత వాగ్వివాదం నడిచింది. దానికి బేసిక్ పెట్టుకొని 13వ తారీఖు ఎస్ అమీర్ బాషా అనే ఫ్యామిలీ మెంబర్స్ పైన జాకీర్ అనే అతను కంప్లైంట్ చేయడం జరిగింది. వన్ టౌన్ ఎస్ అమీర్ బాషా పైన ఎస్ జాకీర్ అనే అతను వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. 14వ తారీఖు 3వ నెల 2024 రాత్రి 7:30 8 గంటల మధ్యలో ఎస్ఐ గారు హారూన్ బాషా సార్ గారు ఇక్కడ మార్కెట్లో వ్యాపారం చేయడానికి నువ్వు వీలు లేదు, హిందూపురంలో కూడా నీకు లేని అట్లా విధంగా నేను చేస్తాను, మీకు ఏడా ఇరికేయాలా ఏం చేయాలో నాకు బాగా తెలుసు అనే ఒక దుర్భాషలు ఆడుతూ 22వ తారీఖు దాకా ఇదే బేసెట్లో మాకు ఏదైతే ఓనరు బిల్డింగ్ మున్సిపల్ కాంప్లెక్స్లో అంగడి తీసుకునే ఓనర్ మా దగ్గర తీసుకోండి అడ్వాన్స్, మా దగ్గర తీసుకోండి బాడీ రూపంలో చాలా లేవాదేవీ చేస్తామంటే ఆ బాడీ ఇచ్చే ఓనర్ కూడా వీళ్ళు వాళ్ళు పిలిపించి ఖాళీ చేయించి మా అడ్వాన్స్ మాకు వాపసు ఇవ్వడము, మాకు వ్యతిరేకంగా ఎవరైతే జాకీర్ అనే అతను ఉన్నాడో అదే అంగడి అతనికి ఇప్పించి అదే అడ్వాన్స్ ఆయనకి ఇప్పించి నేను ఉండని చూసుకుంటాను ఎవరేం చేస్తారో అనే విధంగా దిగజారి ఒక పోలీస్ వ్యవస్థ అనేది మంచి ప్రతి కాదు. ఈ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ బతుకునే విధంగా హక్కులు ఉన్నాయి కాబట్టి బతుకుతారు. ఆ బతికే దాంట్లో మీరు ఏదైనా రోల్ ఏమైనా ఉంటే సహకరించాలి, వాళ్ళకి సదుపాయం చేయాలి. అంతేగాని ఒకరు తినే అన్నంలో మన్నేసి ఇంకొకరికి బిర్యానీ పెట్టే విధంగా ఒక పోలీస్ వ్యవస్థ అనేది దిగజారడం అనేది ఇది మంచి ఉద్దేశం కాదు. ఇది మా పైన 15వ తారీఖు 5వ నెల 2021 నుంచి పోలీస్ యంత్రాంగం అనేది మా పైన ఒక కక్ష సాధింపు చేస్తూ ఉంది. 22వ తారీఖు 3వ నెల 24 దాకా ఇది పోలీస్ యంత్రాంగంగానే ఏముందనేది ఈ మీడియా ద్వారా చెప్తున్నాను.
ఈ ఊర్లోనే ఉండకూడదు, ఇక్కడ వ్యాపారం చేయకూడదు అనే విధంగా చెప్తే 19వ తారీఖు 3వ నెల 2024 నేను ఇచ్చిండే కంప్లైంట్ పైన స్పందన లేదు. 10 రోజులు ఈ రోజు వాళ్ళు ఇచ్చిండే పైన ఇమ్మీడియట్లీ యాక్షన్. ఇంక దానికి 10 రోజులైనా మా కంప్లైంట్కి రెస్పాన్స్ లేదు, వాళ్ళ కంప్లైంట్కి రెస్పాన్స్ ఉంది అంటే దీంట్లో ముఖ్య పారకుడు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇన్ఛార్జ్గా వేణు అనే అతను ఈ పోలీస్ యంత్రాంగానికి ఫోన్ చేసి జాకీర్ అనే అతను ఒక కంప్లైంట్ ద్వారా ఇస్తాడు, మిగిలినంతా నేను రోల్ చూపిస్తాను అని చెప్పి ఇన్ఛార్జిగా తీసుకోండే వ్యక్తి 10 నెలలు అయిన దానికి ఇంత మాత్రం చూపిస్తాడు. రేపటి దినమో ఈయన గెలిచి ఇంకా ఏమైనా ఒక రూలింగ్లో ఒక పోస్ట్ పోల్లో వచ్చేస్తే ఇంక రేపేం చేస్తాడనేది కూడా భయందానికి గురి అవుతాను. గొడవ ఎందుకు వచ్చింది మీకు వాళ్ళకి? అది మామూలు కామన్, అది వ్యాపారం విషయంలో చిన్నవి నడుస్తూ ఉంటాయి. నలుగురు పిల్లలు నాకు ఎట్లా పోషిస్తానో నాకు తెలుసు, ఎవరెవరు అడుగు తింటానో నాకు తెలుసు. ఏనాడు నా ఫ్యామిలీ గురించి బయటకు వచ్చి చెప్పేదే ఉంటున్నాను. ఇదే దౌర్జన్యాలు వాళ్ళు చేసినప్పుడు కూడా ఒకటే ఇదే వాస్తవాలు చెప్పేదే. తెల్ల విశ్వనాథ్ ఎంఆర్ఓ ఆఫీస్ ఛాంబర్లో ఈ దౌర్జన్యాలు చేసే వాళ్ళకంతా మీరు సహకరించండి సార్. ప్రభుత్వ అధికారులు మీకు రైట్స్ ఉంటాయి, రాజ్యాంగం మీకు హక్కులు ఇచ్చింటాయి, ప్రజలు సర్వీస్ చేయండి. ఏం చేస్తున్నారు మీరు? జెండాలు చూపించే వాళ్ళకి సపోర్టు, ఎవరు లంచాలు ఇస్తే వాళ్ళకి సపోర్టు. ఇదేనా ప్రజాస్వామ్యం అంటే? మెసేజ్ పిలిపియాలా, ఇద్దరికి పిలిపియాలా, కూర్చోండి. ఏం చెప్పండి, ఏమి ప్రాబ్లం చెప్పండి. నిజమైన